హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం అప్కమింగ్ ఓటీటీస్ మూవీస్ గురించి చూద్దాం. ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్ లో ప్రీమియర్ అయిన ఆల్ ఓటీటీ మూవీస్ ని చూసే ఉంటారు మీరంతా. కానీ మరి సెకండ్ హాఫ్ లో ప్రీమియర్ కానున్న ఓటీటీ మూవీస్ అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ లో రాబోతున్న న్యూ ఓటీటీ మూవీస్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ మూవీ సమ్మేళనం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అవబోతుంది. తక్కువ బడ్జెట్ గా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 20 కి ఈటీవీ విన్ ఓటీటీలో రానుంది. ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా స్టోరీగా రానుంది. నెక్స్ట్ సెకండ్ మూవీ డబ్బా కార్టెల్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా రాబోతుంది. శాలిని పాండే అండ్ జ్యోతిక గారు యాక్టింగ్ చేశారు. అయితే ఫిబ్రవరి 20 కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో రానుంది ఈ మూవీ సిరీస్. మల్టిపుల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. మన తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ మూవీ డిమాన్ సిటీ. ఇది ఒక జపానీస్ మూవీ. డార్క్ యాక్షన్ అండ్ క్రైమ్ సస్పెన్సివ్ థ్రిల్లర్ గా రానుంది. ఫిబ్రవరి 27 నెట్ఫ్లిక్స్ ఇండియా ఓటీటీలో రానుంది. జపానీస్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఆడియోలో అవైలబుల్ గా అయితే ఉంది. కానీ బ్యాడ్ లక్ అండి, తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. ఫిఫ్త్ మూవీ లవ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇదైతే ఒక మలయాళం సిరీస్. ఇందులో గౌరిచ శంకర్, నీరజ్ అండ్ మధు యాక్టింగ్ చేశారు. ఈ సిరీస్ అయితే కామెడీ, ఫ్యామిలీ ఫన్ డ్రామాగా ఉంటుంది. హీరో కష్టాలను చూపిస్తూ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా చూపించారు. ఈ సిరీస్ ఒక ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఫిబ్రవరి 28న డిస్నీ హాట్స్టార్ లో రానుంది. తప్పకుండా చూసేయండి. తెలుగులో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. నెక్స్ట్ సిక్స్త్ మూవీ సుజల్ సీజన్ 2. ఇందులో కదీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ చేశారు. ఈ సిరీస్ అయితే క్రైమ్ అండ్ థ్రిల్లర్ గా ఉంది. సీజన్ 1 2021 లో వచ్చి సూపర్ హిట్ అయితే అయ్యింది. నౌ ఆన్ స్ట్రీమింగ్ సీజన్ 2 ఫిబ్రవరి 28 అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లోకి రానుంది. అయితే సీజన్ 1 చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే చూసేయండి. సీజన్ 2 ఓటీటీ లోకి రాకముందే సీజన్ 1 చూసినట్లయితే సీజన్ 2 కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ సిరీస్ అయితే తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. నెక్స్ట్ సెవెంత్ మూవీ ఆఫీస్. ఇది ఒక తమిళ్ సిరీస్. కామెడీతో వర్క్ ప్లేస్ డ్రామాగా ఉంది. ఫిబ్రవరి 21న హాట్స్టార్ లోకి రానుంది. ఎయిత్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్. ఇదైతే అడ్వెంచర్ యానిమేషన్ డ్రామాగా ఉంది. మార్చ్ సెకండ్ హాఫ్ లో తెలుగులో డబ్బింగ్ తో రానుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ మరో న్యూ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.